సార్ నాది ఆచార్య జయశంకర్ భూపాలపల్లి టేకమట్ల మండలం రాగాపూర్ మాజీ సర్పంచ్ని. తెలంగాణ ఉద్యమంలో కళాకారుణ్ణి 2001 నుంచి 6 వరకు సర్పంచ్ని. నేను తెలంగాణ గురించి పాటలు ఆటలు ఎన్నో ప్రదర్శనలు చేసిన, కానీ నాకు ఒక ఇల్లు లేదు, పెన్షన్ లేదు. ఒక 250 గజాల జాగా ఉద్యమకారులకు నేను రైలు రోకోలు బస్సు రోకోలు మధుసూనాచారితో ఎన్నో అది చేశాను. మళ్ళీ రమణారెడ్డి ఆధ్వర్యంలో కూడా మొన్నటిదాకా పనిచేశాను. తెలంగాణ ఉద్యమంలో తిరిగి ఎంత అది చేసినా నాకు ఒక ఇల్లు లేదు, పోతే ఒక కనీసం పెన్షన్ లేదు. అందుకు ప్రజావానికి వచ్చి ఒక రిపోర్ట్ తీసుకొని వచ్చి పెద్దలు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో, మరి బట్టి విక్రమార్క ఆధ్వర్యంలో, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఒక అప్లికేషన్ ఇచ్చి వారికి నమస్కరించి పోదామని నేను వచ్చిన సార్. వచ్చి లోపలికి పోయి అప్లికేషన్ ఇచ్చి వచ్చిన. ఇక ఈ విధంగా కళాకారుని అంటే ఇక కొన్ని పాటలు అయినా ఏవైనా నేను తెలంగాణ ఉద్యమం పాటలు, బ్రహ్మంగారి చరిత్ర, పోతే రాజకీయ విధి భాగవతం, ఎన్నికల భాగవతం, భూ భాగవతం, వీర తెలంగాణ, ఒగ్గు కథ, తెలంగాణ పాటలు, ఆటలు, పల్లె శుద్ధులు ఇవన్నీ పాడేవాడిని. అయినా ఇప్పటికో బ్రహ్మంగారిది ఒకటి బ్రహ్మంగారిది డైలాగ్ ఇచ్చి కాలజ్ఞానం కొంత పాడతా వినండి. నాయన భక్త మహాశైలారా, గురు మంత్రం అనే కలవంలో అజ్ఞానమనడి నువ్వుల బోసి సుజ్ఞానమనడి నూనె తీసి కనుగురుడనే ప్రమీదల బోసి జీవ భ్రాంతి అని వస్తువేష నిర్వాకారమని అగ్నిచ్చే ముట్టించి చూచిన అండపిండ బ్రహ్మాండమంతా ములుగుర్చ చందులేక వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి తేజంబు అగుపడను. అటువంటి అప్పుడు ఆ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు చిన్నగా కాలజ్ఞానము ఏ విధంగా చెప్తున్నాడు అయ్యి అంటే, అన్నాడు బ్రహ్మం అన్నాడు నా బాబు వీను అన్నాడు, బ్రహ్మం అన్నాడు నా బాబు వీను, రామ రామ అనని వారలు ఆకుల వల రాలిపోతారు అన్నాడు, బ్రహ్మం అన్నాడు నా బాబు వీను అన్నాడు, కాగితపు వస్త్రములు గట్టుగా శివుని రీతి బొట్టు పెట్టి బ్రాహ్మణోస్తములను సుభస్టు ముండకోడు కూలు ఉంటారన్నాడు, బ్రహ్మం అన్నాడు నా బాబు వీను అన్నాడు, ఉరుకులాడటి జుట్టు సాధుల మూల కేతుర అక్షరాల చక్కని ఆ దొంగ సాధుల చిక్కబట్టి తిక్కదింపుతారన్నాడు, బ్రహ్మం అన్నాడు నా బాబు వీను అన్నాడు, బ్రహ్మం అన్నాడు, పాలపాశము విడిచిపెట్టి నీచ గుణములు ఎన్నో నేర్చి సర్వజనులు సార త్రాగుతే కళ్ళు సారలు పిరము అవుతావన్నాడు, బ్రహ్మం అన్నాడు నా బాబు వీను అన్నాడు, బ్రహ్మం అన్నాడు, ఊరికిద్దరు రాజులుందురు కీడు లేని ప్రధానులుందురు రండ కొడుకుల రంత కొలది రైతులకు కష్టాలు పెట్టి రాజము పోగొట్టుకుంటారన్నాడు, బ్రహ్మం అన్నాడు నా బాబు వీను అన్నాడు, తప్పుడు వాకులు చెప్పి భోగపు మేడాలు గట్టుగా ఊరి రెండలు ఇండ్లు బాసి అస్తరు పన్నీరు పూసుగా వాడకిద్దరు ముండలుంటారన్నాడు, బ్రహ్మం అన్నాడు నా బాబు వీను అన్నాడు, తగదు ననగా పెద్దల మొగుడు చేసిన కష్టం ఉంటేను తీసే మనకను వారు ఇంకా దాసివారి వండి పెడతారన్నాడు, బ్రహ్మం అన్నాడు నా బాబు వీను అన్నాడు, తప్పుడు వాకులు చెప్పి భోగపు మేడాలు గట్టుగా ఊరి రెండలు ఇండ్లు బాసి అస్తరు పన్నీరు పూసుగా వాడకి ముండలుంటారన్నాడు, బ్రహ్మం అన్నాడు నా బాబు అన్నాడు, కల్లగాదిది తల్లితోడు ఎల్లమ్మ ప్రభు అన్న మాటలు కల్లగదు కలియుగములు తల్లితోడు జరగబోతుందన్నాడు, బ్రహ్మం అన్నాడు నా బాబు వీను అన్నాడు. జై పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారికి, జై ప్రజావానికి. నా పేరు కనకం జానుకొమరయ్య, వెంకటాద్రిపేట గ్రామము, చిల్పూర్ మండలము, జనగాం జిల్లా. మా నియోజకవర్గం స్టేషన్ కనుపూరు. మాకున్న ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు. మా బాధ ఏంటంటే మాకుండబడినటువంటి అతి చిన్న తక్కువ భూమి కలిగినటువంటి రైతులం మేము 10 మందిమి. 3 ఎకరాల 33 గుంటలు. ఆ భూమిలో నుంచి గౌరవెల్లి రిజర్వాయర్ నుంచి వచ్చేటువంటి కుడి కాలువలో మా యొక్క భూమి కోల్పోయాము. 2009-10 సంవత్సరాల్లో దాన్ని తవ్వేశారు. అప్పటి నుంచి అధికారులు మాకు డబ్బులు ఇప్పిస్తా అని జీకేఎస్ కంపెనీ వాళ్ళన్న అటు భూమికి ఇంతవరకు నష్టపరిహారం రాలేదు. అయితే దానికోసం మేము తిరుగుతూ ఉన్న కాలంలో గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు మేము చాలా తిరిగాము. 2014-15 సంవత్సరాల నుంచి మేము చాలా సీరియస్గా తిరిగినప్పుడు ప్రతి జిల్లా కలెక్టర్ భవనాన్ని మేము సందర్శించి మా ఫైల్ కూడా దొరకకుండా చేసినటువంటి పరిస్థితుల్లో ఆ ఫైల్ కూడా దొరకబట్టి మేము దానిని మా గత ప్రభుత్వంలో ఎంపీలతో ఫోన్ చేయించాము ఇరిగేషన్ వాళ్ళకి. అయినా కూడా దాన్ని పట్టించుకోకపోగా మేము గట్టిగా మాకున్నటువంటి పెద్దల సమక్షంలో మేము తిరిగి దాన్ని ఇప్పుడు ఒక కొలికి తీసుకొచ్చాం. 2 సంవత్సరాల క్రితం జనగాం కలెక్టర్ గారు దానికి అవార్డు పాస్ చేశారు 70 లక్షలుగా. రావాల్సినటువంటి నష్టపరిహారం వీరికి చెల్లించమని ఇరిగేషన్ వాళ్ళని ఆదేశిస్తే వాళ్ళు మాత్రం దాన్ని పట్టనట్టుగానే చూస్తూ
దాన్ని ఇప్పటి వరకు కూడా పెండింగ్లో పెట్టారు. అది ఇప్పటికి మాకు ఇవ్వాలి. దాన్ని సిద్దిపేట పిఏఓలో దానికి సంబంధించినటువంటి సంతకాలు లేవని చెప్పేసి వారు మాది తప్పైనట్టుగా అక్కడేదో మేము పొరపాటు చేసినట్టుగా దాన్ని ఆపేశారు. ఆ భూమి పోయి మాకు పంట లేదు, బ్రతకడానికి ఇంకా ఏ ఆదరువు లేదు. అలాంటి చిన్న రైతులను, సన్నకారు రైతులను గత ప్రభుత్వం మమ్మల్ని చాలా అన్యాయం చేసింది, దుర్మార్గంగా మమ్మల్ని బాధ పెట్టింది. కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ప్రజల కోసం ఏర్పడిందని మేము భావిస్తూ ఉన్నాం. అందుకోసమే మాకు ఈ పాలనలో రేవంత్ రెడ్డి యొక్క సర్కారు కాలంలో మాకు న్యాయం జరుగుతుందని ఈ యొక్క ప్రజాభవన్కు మేము వచ్చాము. మా యొక్క వినతిని మేము ఇరిగేషన్ యొక్క డిపార్ట్మెంట్లో ఇచ్చాము. కొత్తగా వచ్చినటువంటి ఎమ్మెల్యేని కలవలేదు. కానీ టీఆర్ఎస్ ఎమ్మెల్యే అవుతాడు, అధికారంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే కాదు కాబట్టి సరిగా అప్పటికే అంతకుముందు ఉన్నటువంటి ఆ ప్రభుత్వమే పట్టించుకోలేదు కాబట్టి ఇంకా దానికి సంబంధించినటువంటి వాళ్ళని కలవడం అనవసరం అనుకునే మేము చక్కగా ఇక్కడ రేవంత్ రెడ్డి గారు పెట్టినటువంటి మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ఇక్కడ వచ్చాం మేము. కాబట్టి మాకు తప్పకుండా ఇక్కడ న్యాయం జరుగుతుందని భావిస్తూ ఉన్నాం. మేము మీడియా ద్వారా తప్పకుండా ముఖ్యమంత్రి యొక్క దృష్టికి దీన్ని తీసుకువెళ్ళి మాకు రావాల్సినటువంటి ఆ 70 లక్షల నష్టపరిహారాన్ని 10 మంది రైతులకు ఇప్పిస్తారని మేము కోరుకుంటూ విన్నవిస్తూ ఉన్నాం. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.